హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి ఏజ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసేసి చికెన్ గ్రేవీ కర్రీ డాబా స్టైల్లో. ఇది చాలా ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అచ్చం మనకి రెస్టారెంట్ అండ్ దాబాలో దొరికే కర్రీ లాగా ఉంటుంది. ఈ కర్రీని మనం చపాతీ, రోటీ, బగారా రైస్, రాగి సంకటి దేంట్లోకైనా టేస్టీగా ఉంటుంది. ముక్క జ్యూసీగా సాఫ్ట్ గా ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం 1 కేజీ చికెన్ తీసేసుకొని శుభ్రం చేసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 స్పూన్ల ఉప్పు, 2.5 స్పూన్ల కారం వేసేసుకుంటున్నాను. అంటే ఉప్పు తక్కువైనా కూడా కూర మధ్యలో మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ హాఫ్ లెమన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ముక్కకి మొత్తం కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి. 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా తరిగేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం కాబట్టి మరీ అంత వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులు అనేది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీంట్లోకి టమాటా అనేది వేసేసుకోవాలి. టమాటో అనేది కొంచెం ఉడికితే చాలు. గ్రేవీ కోసం కాబట్టి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. దీంతో పాటు కొబ్బరి తురుము అండ్ పుదీనా కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కర్రీ కోసం ఒక మందపాటి పాత్ర, అది వెడల్పుగా ఉండాలన్నమాట, అది తీసేసుకుంటే కర్రీ అనేది ముక్క ఏ మాత్రం చెదరకుండా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గరం మసాలా వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పుదీనా అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసేసుకోవాలి. ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేయాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే మూత అనేది పెట్టేసుకోవద్దు. అలా పెట్టుకుంటే నీచు వాసన అనేది వస్తుంది. ఒక 5 మినిట్స్ ముక్క కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ముక్క కొంచెం ఫ్రై అయ్యిందని తెలిసిన తర్వాత మొత్తం కలిపేసేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. చూసారా కూరలో వాటర్ అనేది ఎలాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక రెడీ చేసుకున్న గ్రేవీ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ముక్కకు కొంచెం బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా కలిపేసేసి దీంట్లోకి తగినన్ని వాటర్ అనేది వేసేసుకోవాలి. ఉప్పు కారాలు అనేది బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. ఈ హోమ్ మేడ్ గరం మసాలా రెసిపీ అనేది కమింగ్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా ఆయిల్ ఎలాగ పైకి తేలిందో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసేసుకోవాలి. ముక్క ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్ అనేది నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో కొత్త రెసిపీతో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.